తొలిపలుకు ఛానల్కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. 50 ఏళ్లలో ఇదే అత్యల్ప హింస. బెంగాల్లో మోదీ వ్యాఖ్యలు. ఈసీకి కృతజ్ఞతలు. అభివృద్ధి హబ్గా అనకాపల్లి. 5400 కోట్ల రూపాయలతో క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు. తమిళనాడులో త్రిముఖ పోరు. ఓటింగ్లో సినీ తారల సందడి. హాట్ టాపిక్గా మారిన శివకార్తికేయన్ కామెంట్స్. సింగపూర్లో ఏపీ మంత్రుల స్టడీ టూర్. భూ వినియోగం నుంచి ఏఐ పోర్ట్ టెక్నాలజీ వరకు అధ్యయనం. నాదెండ్ల భాస్కర్ రావుకు రాష్ట్ర వ్యాప్తంగా నివాళులు. ప్రముఖుల సంతాపం. చార్మినార్ వద్ద ఆదివాసీ సంబరాలు. సాంప్రదాయ స్వాగతంతో సందడి. హైదరాబాద్లో ఆర్టీసీ సమ్మె ఉధృతం. బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికుల కష్టాలు. మహాధర్నాకు పిలుపునిచ్చిన కార్మికులు. మూడో రోజుకు చేరుకున్న ఆర్టీసీ సమ్మె. కాళ్లు మొక్కిన కార్మికుడు. విధులకు హాజరు కాకపోతే కేసులు నమోదు. రాష్ట్రంలో ఉద్రిక్తత. ఖర్గేకు ఈసీ నోటీసులు. రాహుల్ పైన చర్యలు తీసుకోండి. బీజేపీ నేత రామచంద్రరావు వ్యాఖ్యలు. జగన్కు వేద ఆశీర్వచనం. అనుమతి లేకుండా వెళ్లిన అర్చకులకు టీటీడీ షోకాజ్ నోటీస్. పిఠాపురంలో కూటమి కలహాలు. తోపులాటకు దారితీసిన ఫ్లెక్సీ వివాదం. సీరియస్ అయిన చంద్రబాబు. అనంతపురంలో హనీ ట్రాప్ కలకలం. పోలీసుల అండతో ఆరోపణలు. 2 సీఐలు వీఆర్కు. వైసీపీ హంతకుల ఫ్యాక్టరీ. జగన్పై మంత్రి సవిత విమర్శలు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణానగర్లో జరిగిన సభలో మోదీ పాల్గొన్నారు. బెంగాల్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన ఈసారి ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని పేర్కొన్నారు. గత 50 ఏళ్లలో ఇదే అత్యల్ప హింసతో జరిగిన ఎన్నికలని చెప్పిన ప్రధాని గతంలో గూండారాజ్ నెలకొని ఉండేదని ఆరోపించారు. అప్పట్లో హత్యలను ఆత్మహత్యలుగా చూపించే పరిస్థితులు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించినందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. బెంగాల్లో ప్రజాస్వామ్యాన్ని మళ్లీ స్థాపించడంలో ఈసీ కీలక పాత్ర పోషించిందన్నారు. ఈ వ్యాఖ్యలు బెంగాల్ రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. అనకాపల్లి జిల్లాను దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాంబిల్లిలో 5400 కోట్లతో క్లీన్ ఎనర్జీ ప్లాంట్కు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుతో 2100 మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఇటీవలే 1.36 లక్షల కోట్లతో ఆర్సెలర్ మిత్తల్ స్టీల్ ప్రాజెక్టును ప్రారంభించినట్టు గుర్తు చేశారు. అనకాపల్లిని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేసిన సీఎం భవిష్యత్తులో పెట్టుబడుల కేంద్రంగా ఈ జిల్లా మారుతుందని తెలిపారు. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీపై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వం 160 గిగావాట్ల ఉత్పత్తి లక్ష్యంతో ముందుకు సాగుతుందన్నారు. ఇప్పటికే 117 ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చి 5.95 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించినట్టు తెలిపారు. ఇక ప్రజా రవాణాలో భాగంగా త్వరలో 1050 ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టి వేలాది ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. గ్రీన్ ఎనర్జీ భారీ పెట్టుబడులతో అనకాపల్లి జిల్లా అభివృద్ధి కొత్త దశలోకి అడుగుపెడుతుందని సీఎం స్పష్టం చేశారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా 234 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచే ఓటింగ్ ప్రారంభమైంది. ఒకే దశలోనే పోలింగ్ జరిగింది. సినీ తారలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. శివకార్తికేయన్ సోషల్ మీడియా ప్రభావం ఈసారి ఎక్కువగా కనిపిస్తుందని వ్యాఖ్యానించగా ఆయన వ్యాఖ్యలు విజయ్కు పరోక్ష మద్దతుగా చర్చకు దారితీశాయి. ఇక కమల్ హాసన్ తన కుమార్తె శృతి హాసన్తో, రజనీకాంత్ తన కుమార్తెతో, అజిత్ కుమార్ తన భార్యతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. విజయ్ సైకిల్ పై పోలింగ్ కేంద్రానికి చేరుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డీఎంకే, ఏఐడీఎంకేతో పాటు విజయ్ నేతృత్వంలోని టీవీకే రంగంలో ఉండడంతో రాష్ట్రంలో త్రిముఖ పోరు నెలకొంది. ఫలితాలు మే 4న వెలువడనున్నాయి. సింగపూర్లో పర్యటనలో ఉన్న ఏపీ మంత్రుల బృందం అక్కడి అభివృద్ధి నమూనాలను సమగ్రంగా అధ్యయనం చేసింది. భవిష్యత్తు అవసరాల కోసం దీర్ఘకాలిక ప్రణాళికలు, భూ వినియోగం, వివిధ రంగాల సమన్వయంపై ఆదేశం అమలు చేస్తున్న విధానాలను పరిశీలించారు. మంత్రులు నారాయణ, అచ్చెన్నాయుడు, అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్లు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగపూర్ హోం మంత్రి కె షణ్ముగంతో భేటీ అయ్యారు. ప్రజల భద్రత కోసం తీసుకుంటున్న చర్యలు, కఠిన చట్టాల అమలుపై వివరాలు తెలుసుకున్నారు. ఇక పోర్ట్ ఆఫ్ సింగపూర్ అథారిటీను సందర్శించిన మంత్రులు డ్రైవర్లెస్ ఎలక్ట్రిక్ వాహనాలు, ఏఐ ఆధారిత షిప్పింగ్, లాజిస్టిక్ టెక్నాలజీని పరిశీలించారు. అత్యాధునిక సాంకేతికతతో అభివృద్ధి దిశగా సింగపూర్ వేస్తున్న అడుగులు ఏపీకి మార్గదర్శకం కానున్నాయన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూతతో రాష్ట్ర వ్యాప్తంగా విషాదం నెలకొంది. హైదరాబాద్లో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివ దేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.
మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తూ భాస్కర్ రావు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఇక నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, నటుడు చిరంజీవి స్వయంగా వెళ్లి ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన కుమారుడు ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ను ఓదార్చారు. భాస్కర్ రావు రాష్ట్రానికి చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. చార్మినార్ పరిసరాలు ఈరోజు ఉదయం ప్రత్యేక సందడితో కలకలలాడాయి. నగరానికి ప్రతీకగా నిలిచిన చారిత్రక కట్టడాన్ని సందర్శించేందుకు వచ్చిన ఆదివాసీ బృందానికి పర్యాటక శాఖ అధికారులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. డప్పులు, జానపద వాయిద్యాల మధ్య తిలకంతో ఘనంగా ఆతిథ్యం అందించారు. తొలిసారిగా చార్మినార్ను దర్శించిన ఆదివాసీ సభ్యులు దాని శిల్పకళ వైభవాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విదేశీ పర్యాటకులతో కలిసి ఫోటోలు దిగుతూ ఆనందాన్ని పంచుకున్నారు. చార్మినార్ను చూడాలని ఎప్పటి నుంచో కోరిక, ఇక్కడ ఇచ్చిన గౌరవం మాకు ఎంతో సంతోషం ఇచ్చింది అంటూ వారు తెలిపారు. పర్యాటక శాఖ అధికారులు చార్మినార్ చరిత్ర, ప్రత్యేకతలను వివరించగా సందర్శకులు ఆ క్షణాలను కెమెరాల్లో బంధించారు. హైదరాబాద్లో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె కొనసాగుతోంది. మియాపూర్ డిపో 1కి చెందిన బస్సులు పూర్తిగా నిలిచిపోయాయి. డిపోల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే మియాపూర్ డిపో 2 నుంచి ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే పరిమితంగా నడుస్తున్నాయి. సమ్మె ప్రభావంతో నగరంలో సాధారణ సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితిని ప్రైవేట్ వాహనదారులు దుర్వినియోగం చేస్తున్నారు. ఇక ఆర్టీసీ జేఏసీ ఈరోజు మహాధర్నాకు పిలుపునిచ్చింది. తమ 32 డిమాండ్లు పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. ముఖ్యంగా 30% ఫిట్మెంట్తో వేతన సవరణ, బదిలీ రద్దు అంశాలపై పట్టుబడుతోంది. మరోవైపు టీజీఎస్ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి సమ్మె చట్ట విరుద్ధమని హెచ్చరించారు. కార్మికులు పనికి హాజరు కావాలని సూచించారు. మొత్తంగా సమ్మె కొనసాగుతుందా లేక పరిష్కారం దిశగా అడుగులు పడతాయా అనేది ప్రస్తుతం కీలకంగా మారింది. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 2వ రోజు కొనసాగుతోంది. కార్మికులు విధులకు దూరంగా ఉండడంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. హైదరాబాద్లో ఎంజీబీఎస్, జేబీఎస్ నుంచి ఆర్టీసీ సర్వీసులు నిలిచిపోయాయి. బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి బస్టాండ్లలో వేచి చూస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ వాహనాలు, ట్రావెల్స్ను ఆశ్రయించాల్సి వస్తుంది. ఛార్జీలు పెరగడంతో ఉద్యోగులు, విద్యార్థులు, దినసరి కూలీలు కష్టాలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఆర్టీసీ యాజమాన్యం అద్దె బస్సులను రోడ్డెక్కిస్తూ పోలీస్ బందోబస్తులో ప్రైవేట్ డ్రైవర్లతో సర్వీసులు నడిపిస్తోంది. జనగామలో ఓ ఆర్టీసీ కార్మికుడు పోలీసుల కాళ్లు మొక్కుతా సమ్మెను అడ్డుకోకండి అంటూ వేడుకున్నాడు. ఈ ఘటన భావోద్వేగంగా మారింది. మహబూబాబాద్, తొర్రూరు డిపోల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. విధులకు హాజరు కాని 21 మంది కార్మికులపై కేసులు నమోదు చేయగా సమ్మెలో పాల్గొనే వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఈ చర్యలపై ఉద్యోగ సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లో రాజకీయ వేడి పెరిగింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధానిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో స్పందించిన తెలంగాణ బీజేపీ నేత రామచంద్రరావు ఖర్గే వ్యాఖ్యలకు కాంగ్రెస్ నాయకత్వమే బాధ్యత వహించాలని తెలిపారు. రాహుల్ గాంధీ పాత్రపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఖర్గే స్వతంత్రంగా మాట్లాడడం లేదని, రాహుల్ గాంధీ కనుసన్నల్లోనే వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నోటీసులతో సరిపెట్టకుండా కఠిన చర్యలు అవసరమని స్పష్టం చేశారు. ఇక పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికలపై స్పందిస్తూ ఓటర్లు భయాన్ని వీడి భారీగా పోలింగ్లో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. మే 4న ఫలితాలు రాజకీయ మార్పుకు దారితీస్తాయని, బీజేపీకి అనుకూలంగా ఉంటాయని వారు ధీమా వ్యక్తం చేశారు. పులివెందుల పర్యటనలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వేద ఆశీర్వచనం అందించిన అర్చకులపై తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు ప్రారంభించింది. ఒంటిమిట్ట కోదండ రామాలయం, రాజంపేట మండలం బోయినపల్లి ఆలయానికి చెందిన 3 అర్చకులు ముందస్తు అనుమతి లేకుండా జగన్ నివాసానికి వెళ్లి శేషవస్త్రం, తోమాల, ముత్యాల తలంబ్రాలతో ఆశీర్వచనం అందించారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన టీటీడీ అధికారులు సంబంధిత అర్చకులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 2 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సమాధానం సంతృప్తికరంగా లేకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని టీటీడీ స్పష్టం చేసింది. పిఠాపురంలో టీడీపీ, జనసేన మధ్య వివాదం హాట్ టాపిక్గా మారింది. పాడా సమావేశం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో నారా చంద్రబాబు నాయుడు ఫోటో లేకపోవడంపై టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై జనసేన నేత తుమ్మల బాబుతో వాగ్వాదం మొదలై తర్వాత మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు రంగంలోకి దిగడంతో మరింత ఉద్రిక్తత పెరిగింది. ఇరు వర్గాల మధ్య తోపులాటలు నెలకొన్నాయి. కార్యకర్తలు ఒకరినొకరు నెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనపై స్పందించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పదే పదే వివాదాలు సృష్టించడం సరికాదని వర్మకు హితవు పలికారు. సమస్యలు ఉంటే పార్టీ అధిష్టానానికి తెలియజేయాలని సూచించారు.
రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్తో మాట్లాడి వివరాలు తెలుసుకున్న సీఎం భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. కూటమిలో ఐక్యత, క్రమశిక్షణ ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. అనంతపురం జిల్లాలో హనీ ట్రాప్ దందా సంచలనం సృష్టిస్తోంది. డబ్బున్న వ్యక్తులను టార్గెట్ చేస్తూ మహిళలను ఎరగా వేసి న్యూడ్ వీడియోలు చిత్రీకరించి బెదిరింపులతో లక్షల రూపాయలు వసూలు చేసిన ముఠా బట్టబయలైంది. ఈ కేసులో పోలీసుల ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు వెల్లువెత్తడంతో రాప్తాడు సిఐ హర్ష, 3 టౌన్ సిఐ రాజేంద్రనాథ్ యాదవ్లను ఉన్నతాధికారులు వీఆర్కు పంపించారు. మరికొంతమంది పోలీసుల పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ముఠాకు లీడర్గా రంగమ్మ అనే మహిళను గుర్తించారు. ఫోన్ కాల్స్, చాట్లతో పరిచయం పెంచుకొని ఏకాంతంలో వీడియోలు తీసి డబ్బులు దోచుకునే పద్ధతి అవలంబించారు. బాధితులు ఫిర్యాదు చేసినప్పటికీ కొన్ని చోట్ల కేసులు నమోదు చేయకుండా పంచాయతీలు చేసినట్టు ఆరోపణలు బయటకొచ్చాయి. ఇప్పటికే ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి నుంచి 10 లక్షలు, ఓ జ్యోతిష్యుడి నుంచి 5 లక్షలు దోచుకున్న ఘటనలు వెలుగులోకొచ్చాయి. ప్రస్తుతం పోలీసులు ప్రధాన సూత్రధారుల కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం మొదలైంది. మంత్రి సవిత వైసీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరహాలోనే ఆ పార్టీ నాయకులు శవ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీని హంతకులను తయారు చేసే ఫ్యాక్టరీగా అభివర్ణించిన ఆమె డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని స్పష్టం చేసింది. ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం జగన్ సైకో చేష్టలకు పరాకాష్ట అంటూ మండిపడ్డారు. సాక్షులు, బాధితులు, న్యాయమూర్తులపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించిన మంత్రి గత ప్రభుత్వంలో నేరస్తులను కాపాడారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నందున బాధితులకు న్యాయం జరుగుతుందని ఆమె హామీ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఇవి వాటి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.